జగనన్న చేసేది పక్తు రాజకీయం అనుకుంటున్నారు మీరు? కాదబ్బా. ఒక కడప జిల్లా వాసిగానే చెప్తున్నాను. జగన్ చేసేది వ్యాపారం. మీకెవరికి అర్థమై చావట్లే. ఎస్పెషల్లీ వైసీపీ కార్యకర్తలకు అర్థమై చావట్లే. ఆయన ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాలు ఎక్కడెక్కడో ఉన్న యంగ్స్టర్స్ అందరినీ తీసుకొచ్చేసి ఒక జాబ్ క్రియేట్ చేసి, తెలుసుగా ఏ జాబ్ అనేది, ఆ జాబులు క్రియేట్ చేసి ఊరూరా మనుషులను పెట్టేసి సొంత నియంత పాలన క్రియేట్ చేసుకున్నాడు. అది వర్కౌట్ అయ్యింటే వేరే లెవెల్లో ఉండేది. వర్కౌట్ కాలే. జనాలకు అర్థమైపోయింది. అందరికీ సర్వీసులు ఇచ్చినట్టే ఉంటుంది. ప్రతి చోట ప్రతి మనిషికి బ్లాక్మెయిలింగ్ అనుకోండి. ఒక రకంగా జగనన్నకు ఓటు వేయకపోతే ఇదిగో ఈ సర్వీసులు రావు, రానివ్వము అని ఎక్కడెక్కడ మనుషులను పెట్టేసి అందరికి శాలరీలు ఇస్తూ 5,000 10,000 శాలరీ ఇస్తూ, నేను ఆ పోస్ట్ గురించి నేను మాట్లాడకూడదు, శాలరీలు ఇస్తూ మొత్తం తన కోటరీని క్రియేట్ చేసుకున్నాడు. అది కూటమికి తెలియక ఉంటుందా? దాన్ని ఏంటంటే తోక కట్ చేసినట్టు కసక్కన కట్ చేశారు అంతే. అవి జాబులు అలాగే ఉంటే జాబులు అంటారు వాటిని, కానీ ఏదో నెల నెల ఇంత ముష్టేసినట్టు వేస్తూ ఉంటే ఆ మనుషులంతా వెనక కోటరీలాగా ఉండేవాళ్ళు. వాళ్ళని కట్ చేశారు. కూటమి టీం టోటల్గా ఆ బ్యాచ్లను కట్ చేశారు. చాలా పెద్ద ప్లాన్ వేసాడు జగనన్న, మీకు అర్థం కావట్లే. మనతో చేసేది జగనన్న పక్తు వ్యాపారం. ఆ విషయం తెలుసుకుంటే బాగుపడతారు. నేను జనాలు చెప్పలే, జనాలు ఆల్రెడీ తెలుసు కాబట్టే 151 సీట్స్ నుంచి 11కి పరిమితం చేశారు. ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే వైసీపీ కార్యకర్తలకు మాత్రమే